మందులు కళ్యాణం దగ్గరకు వచ్చింది రావయ్య తాతయ్య రామంగారు రావయ్య తాతయ్య మందులు తాతయ్య మందుల తాతయ్య రావయ్య మందుల తాతయ్య రావయ్య తిరగా బంధువులు రామణాభినిగా పొలం మీదకి ఎక్కడ వస్తున్నావే రామణాభినిగా అలాగే వెళ్ళిపోతున్నారేనండి. ఇప్పుడు గణేష్ లోకేష్ గారు గురం ఇదేనేటు ఏమండి లోకేష్ గారు గుర్రం గట్ట ఎక్కరండి బాబు? ఆయన గురం ఎక్కమన్నారా రామణాభినిగా? గృహం అండి గృహం, నూతన గృహము ఇదేనండి ఇదే. కొద్దిగా మా నాన్నగారు వచ్చి నిన్న ఆయన కళ్యాణం చేయించారంట. ఇప్పుడు నాకు మా నాన్నగారు ఖాళీ లేక నన్ను పంపించారు. ఏమండి పంతులు గారు? మా నాన్నగారి పేరు బిందులింగం గారు. బిందులింగం గారి అబ్బాయి సింహలింగాలు అడ్డీ లింగాలే. ఏమండి అయితే ఇంతగా మీ చేతిలో ఏంటండి అది? గుడికేమిట్రా? అదేనండి ఇంకో పేరు ఉందండి దానికి. ఏమండి సంచి పెట్టుకో రామణాభినిగా. ఖాళీ ఉంటే కంటికి కనపడం ఆవు కట్టుకోమంటానేమో అని శివగారికి ఏంటండి? అంబ్రెల్లా ఇక్కడ మామెల్లా కాదు, ఇంకోటి ఉందండి పేరు. ఇది ఏంటో తెలుసా? ఇది ఇంట్లోకి వస్తే ఇంట్లో మొగ్గ, అబ్బో ఈదులో పువ్వు, అయి మొగ్గ పువ్వు. అలాగనగాను బాబు. ఇంట్లోకి వస్తే ఇలా మొగ్గ అయిపోతుంది, ఈదులోకి వస్తే ఇలా పువ్వు అయిపోతుంది. ఏమండి పంతులు గారు? ఈ దుబాయ్ కూడా పోయి దుబాయ్ కూడా అమ్మగారు వెళ్ళారండి. అమ్మగారు దుబాయ్ అమ్మగారు దుబాయ్ కొడుకు కోసం పెట్టి అమ్మగారు దుబాయ్లో పెట్టి అమ్మగారికి నాకు విడిబాబులు పెడేస్తావు కదా వినిగా. అంటే దుబాయ్ కొడుకు అన్నారని మా ఊరు కావాలని అన్నాడంటే. అంటే మన రెడ్డి గారు పెళ్లి చేశాం కదా, రెడ్డి గారు దుబాయ్ నుంచి ఎక్కారండి. పంతులు గారు వాన వచ్చేలా ఉంది, వేసేయాలని అన్నారు. అప్పుడు వేసుకొచ్చాం. ఇదిగో జాతి పెట్టుకో. అమ్మగారు మాట ఎత్తేమంటే నీ పెళ్లికి నేను తద్ది మంత్రాలు చదివి వస్తాను రమణ. ఇంకా ఏ కూడా వచ్చా అమ్మగారు కూడా ఎత్తుకో. మీరు పెళ్లి చేయడానికి ఖాళీపేటలో ఉన్నా మరి అబ్బాయిని తీసుకురావాలంటారు. మరి అమ్మాయిని కూతురు పెట్టద్దు, కూతురు పెడతారా? అదే పెళ్లి పిల్లలో కూకో పెట్టద్దు అంటున్నారు. తీసుకొస్తామండి. పేరంటాలు వెళ్ళారు. అమ్మాయి వెళ్ళారా? వెళ్ళారండి. ఇప్పుడు అబ్బాయి తరపునవరు అమ్మాయి తరపునవరు? అబ్బాయి తరపునేమో మన లోకేష్ గారండి. గణేశులు వారు. ఆ అమ్మాయి తరపునేమో నేనేనండి. అమ్మాయి తరపున శివగారు శివగారు చెట్టి వారి అమ్మాయి, గణేశుల వారి అబ్బాయి. తీసుకురండి బాబు, అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చామంటారా? తీసుకురండి. బంగారు బొమ్మ రావమ్మ పండిట్లో పెళ్లి చేస్తాము. బంగారు బొమ్మ రావమ్మ పండిట్లో పెళ్లి చేస్తాము. ఓయమ్మ చెక్కు పడకి ఉన్నాడు పెళ్లి కొడుకు పడకి. గణేశుల వారి అబ్బాయా? రైల్లో బుక్ చేసి వాళ్ళ ఉన్నాడు. బాబు ఈ ఎండాకాలం మంచి ఎండలు కదండి, ఎండలో ఎంతసేపు పొలం మీద ఉంటాడు. ఆ అబ్బాయి అల్లనేరేడు కూడా సాయ కాకినలుపు పెళ్లి కూడా. ఒకసారి అమ్మాయిని పెట్టుకో. అమ్మాయిని పెట్టుకో. అమ్మాయి అంటే పెళ్ళికొడుకు చిన్న అమ్మాయికి రండి అన్ని వివరంగా చెప్పాలి. పెళ్ళికొడుకు అమ్మాయి చిటికి నీళ్ళు పెట్టుకో. ఏమండి లోకేష్ గారు, చిన్న అమ్మాయికుడు పెద్ద అమ్మాయికుడు ఉంటాడేంటి? ఉంటే అమ్మాయికుడు ఉంటాడు కానీ వెదవది అంటే. గురువు గారు మీ ఎదురు నడిపించండి పెళ్ళికొడుకు తెలదు. అబ్బాయి ఎదురు నడిపించమంటే నన్ను తొక్కుండా పోతాడు. తొక్కడు మీరు ఎలాగంటే అలా వస్తాడు. బాబు ఓ అమ్మ దిగ్గు పడకి ఉన్నాడు పెళ్లి కొడుకు
పండుగ అనుకుందా ఆంబూతులు అక్కుపోయినట్లు అక్కుపోతున్నావా? ఆగండి ఆగండి అని గోకుతుంది వినపడ తెలుతులేదు కానీ మొహం తగలయ్యా. రాదు పెళ్లి కూతురు. కూర్చోండి కూర్చోండి రా బాబు, కూర్చోండి. అమ్మ నువ్వు ప్లాస్టిక్ పిల్లలు కూర్చో. అమ్మ దేనికి అంత జాగ్రత్త. నువ్వు కూర్చోడు అబ్బాయి. ఒరే నీ తింగర మొహం తగలే. ఇలా కాదు అలాగ మన ఊరు పట్టు ఉంది. అలా కాదు ఇలా కూర్చో. తిరుగు తిరుగులా పోతున్నాడు. తెలుగులో కోడి పెళ్లి తెల్లవారు జరుగుతుంది. ఏమన్నా పంతులు గారు? ఒరే శిశువా, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి వచ్చారండి. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి పీట వేసి పెళ్లి చేసి పంతులు గారికి పీట వేసిరా. మీకు వెయ్యాలంటారా? మరి పంతులు గారికి పీట వేయడరా రమణాభినిగా పీటవై తిరగబోయి డబ్బు కూడా వద్దు. మరే అలా కాదురా, మరగవైరా. నీ పిండం పిల్లులకి పెట్ట నీకు చెప్పి కన్నా నేను వేసుకున్నంత తత్వం లేదు. అందుకనే నేను మీ బాబు పెళ్లికి రాదు కదా రామడానిగా. ఇలా కూర్చోవాలి. Happy birthday to you. Happy birthday. ఎవరి పంతులు గారు ఏమైందండి? ఎవరి పంతులు గారు ఏంటండి? ఏంటి ఏమై పెళ్ళి అయిపోయిందా? ఏమండి నడుము ఏమైందండి? జారిపోయిందండి. అయితే మీరు అమ్మగారు పని చేయరు. అమ్మగారు ఏమన్నారు? అయ్యగారు దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోమన్నారా? నా పడిపోతే చూసుకోమని నువ్వు దానం చేసావా? వేద పండితులము పొరపాటున మా చెయ్యి మీకు తగిలినా మీ చెయ్యి మాకు తగిలినా మీరే దానం చేసావా? అలాగని బాబు చేసి వచ్చేస్తాను తలేస్తుందని గొడ్డు చూసాం కదా, ఆ గొడ్లో చెయ్యి. అంటే మీరు పెళ్లి పక్కన కూర్చున్నావు. మీ ఆవిడ పక్కన ఇదిగో ఎవరు పెట్టారు? నేను ఎర్రని చెట్టు వాళ్ళ దగ్గర వచ్చి మీ నాన్నగారు పెళ్లి కొడుకుని పెళ్లి పంతులు గారిని పెట్టలేదు. కూర్చో దైదు కూడా మన ఎర్రని చెట్టు చివరి ఇచ్చారు మమ్మల్ని. అమ్మ బడాయి బంగారు బొమ్మ. ఏ బొమ్మ? ఎర్ర చెట్టు వారు అమ్మాయి. ఓహో దొండపుండిలా ఉంది. నిజమేనండి. ఆ ఇంటి పేరు బడాయి ఎత్తువారు. బొమ్మలా ఉంది. నిజమేనండి బాబు, బంగారు బొమ్మ. అమ్మాయి 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 ముఖం చూడండమ్మా. చూడండి అమ్మా. కళ. ఆహా. అబ్బాయి ముఖం చూడండి, ప్రేత కళ. నిజమేనండి బాబు. ఆ బండువులు వచ్చే తల్లి పెడుకుమాడు బండువులు వచ్చాయని పంతులు గారితో పదేశాలు అడే ఇంకో నష్టమున్నాయి. నేనే కానీ శాపనాగారం పెట్టానంటే ఆ శాపనాగారం మీ పిల్లకి పెళ్లి పెడిగి వద్దు బాబోయ్. మన కడతాను కూడా కట్టుకుని యారా గురువా కదండి. 200 జేబులో పెడితే కొట్టేసాడండి ఆవిడ. కొబ్బరి బండాలంటే బ్రీతి ఈ బండాలకి అమ్మగారు ఇచ్చి ఏమండి గురువు గారు ఏమిట్రా ఏమిట్రా ఈ రెండు పట్టుకెళ్ళి చిన్న అమ్మగారికి అమ్మంటారు. చిన్నమ్మగారు పెద్దమ్మగారికి అలా కదండి, కింద ఉన్న అమ్మగారికి ఇమ్మంటారు, పైన ఉన్న అమ్మగారు. కింద ఉన్న మా అమ్మగారికి ఇమ్మంటారా, పైన ఉన్న మీ అమ్మగారికి ఇమ్మంటారా అడుగుతా. ఇప్పుడు కింద ఉన్న మా అమ్మగారికి ఇస్తాం, పైన ఉన్న మీ అమ్మగారు చూసారనుకో నాకు భోజనం ఉండదు.
నీకు జీతం ఉండదు. నిజమేనండి బాబు, చెప్పకుండా బట్టలు ఇచ్చేస్తానండి. మా అమ్మగారికి కూర్చుని ఆయ్. ఉద్యోగం నుంచి ఎలాగా అలాగే వెళ్తానండి వెనక నుంచి. కరెంట్ అయితే మళ్ళా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి అన్ని తెచ్చారా? అన్నీ ఏంటండి? లిస్ట్ పెట్టారు కదా మన అన్నారు. ఓ లిస్ట్ అండి. పొద్దున్న నుంచి నేను నలిగిపోయి ఉన్నారండి అడావుల్లోని. లిస్ట్ ఎక్కడో పెట్టేసారంటే చెప్పేస్తే తెచ్చేస్తాను. అందుకే రావుల పోదని పూలు తెచ్చుకోమన్నారు. నిజమేనండి బాబు. అయితే నేను చెప్తాను, రాసుకో. అలాగండి రాసేస్తాను. 2 కేజీలు పసుపు, 2 కేజీలు కుంకుమ. రాసుకోండి శివగారు. అదిరా అబ్బాయికి అమ్మాయికి గణపతి పూజ, గౌరీ పూజ అనుకో. అలాగండి అలాగండి. ఒకరు ఉండాలి. వచ్చినాయి ఏంటండి వాళ్ళనియా? 50 ఎండలు మండిపోతున్నాయి. వాళ్ళని ఎందుకండి? పేరంటాలు నరికేస్తాము. ఆ పేరంటాలు నరికేస్తారంటమ్మా. పేరంటాలకు నరికేసి కొండాలు స్నానం చేసి చెప్తాం. ఓహో తాగడానికండి. సెలవు తీయటానికి. ఇంకేమండి? 2 అడ్డుపల్లికి వెళ్దాం. పచ్చేండి పండుదా? ఇంకోటి పచ్చికోటి. పచ్చిది ఎందుకండి? అది ఎందుకంటే అమ్మగారు బజ్జీలు వేసి అమ్ముతుంది. అట్టుగా బజ్జీలండి. అలాగండి బాబు. బజ్జీలు గ్రామర్స్. ఇదిగో ఇప్పుడు 3 గుంటాలు జీలకర్ర, ఒకటి బెల్లం. అయ్యి బాబు 3 గుంటాలు జీలకర్ర ఎందుకండి? ఇది ఎందుకంటే జీలకర్ర బాగుంది చెప్తాను అబ్బాయికి అమ్మాయికి. ఏమండి పంతులు గారు, బుట్టడ బెల్లంలో సాంబార్లోకి వేసుకోవడానికి ఇంత ముక్క తీసుకోమంటారా? ఏమండి బుజ్జమ్మ గారు ఎక్కడ ఉన్నారు? ఈ మాత్రం ముక్క ఈ మాత్రం ముక్క తీసుకోండి. మాకేం పర్లేదు. మీరు ముక్క తీసుకున్న 3 రోజులకి ఈ దంపతులకు దుంపలు ఎప్పుడు వద్దండి బాబు. అలాగే దూరంగా పెట్టాలి. చెప్పండి బాబు చెప్పండి, ఇంకా తెచ్చేస్తాను. 5 కేజీలు జీడిపప్పు, 5 ఆహా. కేజీలు బాదం పప్పు, ఓహో. 5 కేజీలు బొబ్బరి పప్పు, ఓహో. అల్లిపప్పు తెచ్చి పెట్టాలి. ఆహా. ఏమండి పంతులు గారు, అన్ని పప్పులు చెప్పేసారు, భలే ఉంది. ఇంకో పప్పు మర్చిపోరండి. అదేనండి గన్నేరు పప్పు. గన్నేరు పెడతారో దయచేసి కూడా మనకి. పెళ్లికి, పేరంటాలకి, బారసాలకి, ప్రతిదానికి మన ఇంటి వచ్చి మమ్మల్ని ముట్టాలు పెట్టి మాకు ఎన్నెక్కువ పెడతారా? అలా కాదండి, పప్పులు అన్నీ చెప్పేమని తెచ్చామన్నారు మరి. కైలాసి వెళ్ళిపోతాం. ఏమండి పంతులు గారు, సొమ్ముడు నీళ్లు అలా ఎదరికి వెళ్తాం. ఏముందండి, ఏమేమి కాడికి వెళ్తావు? అన్నకేమో అని ఇక్కడ లగేజ్ పాస్ కూడా అక్కడ కూడా నువ్వు కూడా ఎంత అబ్బాయి తెచ్చేయమని బాబు. తెచ్చారెడ్డి. ఇప్పుడు నువ్వు ఈయన తీసుకుని గణపతిని తీసుకురా. ఆ గణపతి కాదు, 10 రోజు చేసిన పార్వతీపుత్రుడు చేస్తారా తనయుడు వస్తుకు గణపతి. అదిగోండి బాబు, ఇక్కడే ఉన్నాడు. ఏంటి వెళ్ళవది అబ్బాయికి అమ్మాయికి ఆచమని చెప్తారు. వడాయి దివంగారు చేయవచ్చమ్మా. ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. అమ్మాయి తరపున ఇదిగోండి శివగారం. పేరైన వాళ్ళు అని పీఠం చీర కట్టుకుని ముందు సీట్లో ముందుంటాము, ముందుంటాం, ఫోటోలు బాగా పడతామంటే కాదు. అమ్మాయి పోచి పోసి అంటే అమ్మాయి పొద్దున్న నుంచి ఉపాసం అండి. ఉపాసం ఏం పచ్చి మంచిని కూడా ముట్టుకోలేదు, ఏం తినలేదండి. 6 గారెలు. అయ్యి బాబు, అవి కాదండి బాబు, గారెలు అక్కడ ప్లేట్ అక్కడ ఉంది కాబట్టి అండి తిన్నా. ఇంకొకలండి నువ్వు లోన్ తీసుకోవాలి. లోన్ అండి ఏంటండి? అంటే అందరికీ రాకడి ఒంటికి మంచిది అంటారు. పెళ్లి కొడుకు గోజనం ఉంటే మంచిదండి. అలాగండి బాబు. ఓం కేశాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, త్రివిక్రాయ నమః. లోన్ తీసుకోనైనా లోన్ కాపుల్లోనండి. ఖజానాలో డబ్బు లేదు కానీ కాపులు లోన్ కావాలండి. మొన్న మా ఊడి కాపుల్లో నెట్టాడండి. అబ్బాయికి అమ్మాయికి ఆచమనం చేయించారండి. గణపతి పూజ, గౌరీ పూజ అంతా చేయించండి బాబు, బేగా చేయించండి. గుళ్ళో గణపతి పూజ ఏం చేస్తాను బాబు. పెట్టామండి, పెట్టాం. పెట్టారమ్మా బుజ్జమ్మ గారు.
పెట్టారంటండి ఏ ఊరమ్మా ఏ ఊరు అంకంపాలు అని తొత్తరమూడండి ఊరు పేరు తొత్తరమూడి కొట్టమన్నప్పుడు అదే ఇందాక గుడికాడ కొట్టొచ్చామండి బాబు వరుస పోకరాలు కదా అలాగండి ఆడండి చిన్న సాగలండి తరుగు మార్సా అలాగండి ఓం గణరి భాగరపతి కుంభా మహేశ్వరాయ నమః వక్రతుండ నమః వంకాయ మాంకాలం దగ్గర గుడికాడికి వెళ్ళాడు కదండి సంతకాడ అదే అయ్యి బాబు శివగారు అంటే సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి మా కళ్యాణానికి ఆటంకం రాకుండా ఆయన మహానుభావ గణపతి దేవ పూజ చేస్తున్నాం వాళ్ళు కూడా తర్వాత అవుతాం డ్రింక్ తీసుకుంటాం డ్రింక్ ఏ డ్రింక్ పెట్టుకోనండి చెప్పాలన్నా ముక్క పట్టుకుని ఓం నమో నారాయణ వాసుదేవ మామాను మరి అయినా గాని మరి మామ అన్నాడు మరి మీరు సారా మీరు సారా మరి అండి కాలాడతా నమో నారాయణ వాసుదేవ దాన్ని పెట్టుకో పెట్టుకున్నా అమ్మ గౌరీదేవి పూజ అమ్మ అమ్మ గౌరీదేవి గౌరీదేవి పాడిగేది పాలు పడవండి అమ్మాయి పాలు పడవండి అబ్బా లేదండి లేదు పడ పాడిగేది పాలు అసలు పడవండి డబ్బా పాలు అండి ప్యాకెట్ పాలు గౌరీదేవి అమ్మ గౌరీదేవి లక్ష్మీదేవాయ మా మంగాదేవాయ మా నా సంసారాన్ని 6 క్యారెలు 3 పూలు 12 పూలే ఉన్నాయి అలాగే కాన్పు కాన్పు అంటారేంటండి బాబు సంతానం అండి ఇద్దరు ఉంటే చాలండి బాబు మూడోడు వద్దండి ఈ రేట్లో పెంచలేరు సున్నంలో గారెలే గుళ్ళో పిల్ల చేసండి నారాయణ వాసుదేవ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేడికొండల స్వామి దేవతాభ్యో నమః ఓం శుక్లాం వరదం విష్ణుం సత్యవానం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపా శాంతి బాబు పెళ్ళికోవాలి కాల్ పెట్టు అమ్మ వడాయి కాల్ పెట్టమ్మా
ఏమండి ఈ పెళ్లి పెడాకులు అయిపోను. ఏమండి బాబు ఏమండి బాబు అంటే వాళ్ళు ఒక్కరంటే ఈ తింగర ముఖం తగ్గదు నాకు వాళ్ళు ఒక్కసారి. అయినా మీ కాలు అక్కడ ఎందుకు పెట్టారు మీరు? ఆ కాలు అక్కడ ఎందుకు పెట్టారు మీ కాలు? ఎందుకంటే కాలు పట్టింది కాలు తొక్కు తొక్కు అంటే మీ కాలు అక్కడ పెట్టారు కదా, మీ కాలు అని తొక్కేసాడు. తెలుగు తక్కువ తెల్లవారు జరిగి బాబు కొత్త అర్థమయ్యేలా చెప్పండి, పెళ్లి కొడుక్కి అర్థమయ్యేలా చెప్పండి. తెలీదు ఆ పాలలో పట్టుకొచ్చి వెనకాల అలా కదండి బాబు. అదొకే బాబు. ఏమండి పొంతులు గారు మంత్రాలు చదివేరా మీరు అసలనే? లోకేష్ అమ్మ బాబోయ్, మరి లోకేష్ గారు అంటున్నారు పొంతులు గారి మంత్రాలు ఏమైనా పడలేదు, తుప్పలు పడుతున్నాయి అంటున్నారు. ఎక్కడికి బాబు? బయట కట్టానండి. అలాగేనండి బాబు, ఓసారి మంత్రాలు అంటే చదవండి అంటారంట. అలాగే వాసుదేవాయ నమః ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః విష్ణువాయ నమః మధుసూదనాయ నమః తట్టాయ నమః పుట్టాయ నమః భూలాయ నమః అమ్మో ఇవన్నీ ఎవరికండి? మరి అబ్బాయి మంత్రాలు ఉన్నాయండి? అబ్బాయి మంత్రాలు చదవండి. బాబాయ్ చాలా బ్యాండ్లు ఉన్నాయండి. సుమూర్తం జీలకర్ర తమలపాకులు తమలపాకులు ఉన్నాయండి. ఆవిడ పేరంటాను లెక్కొడుతున్నావా పెరిగా పడకండి అసలు అమ్మగారికి చూడలేదంటే ఎప్పుడు అలా కాదండి. అవి రేపు పొద్దున్న ఏమన్నా తేవాలంటేని అలా కాదండి, రేపు పొద్దున్న అలాగే వెళ్తాను. ఒరే పెద్దోడు ఇంటికాడ ఏమన్నా తేవాలంటే మరి ఎవలని తెలుస్తుంది? బాబు భజన అలాగా అలాగా వెళ్ళిపోతారండి. అలా కదండి బాబు, ఏదో తెలియక అమ్మాయి అలా కదండి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటాం కదండి బాబు, పెళ్లిళ్ళకి గట్ట వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు బాబు. పంపలేదండి బాబు, ఇంట్లో పెట్టించారు. వాళ్ళ మూడులో ఇచ్చారు కదండి మొన్న.
మూడు పెళ్లి కావాలా 7 ఊసలు పెళ్లి కావాలా పెళ్లి కావాలండి మస్కేసేసి వద్దండి బాబు ఊసలు లెక్కేది ఉంటారు వద్దండి బాబు ఈ అమ్మాయి అనుకో ఈ అమ్మాయిని చేసుకున్నాం అనుకో ఎనం చెట్టు వాళ్ళు ఇది మనుగుడు పెడతారు బాగుంటుందండి దాడి గుడ్లు పెట్టి సింపుల్ గా చేసండి సింపుల్ గా చేసండి గుళ్ళో పిల్ల మాంగళ్యం కూడా కట్టించండి పోకుండా అన్ని చేసి సినిమాకి వెళ్తుంటేనే పట్టేసుకున్నారు ఆల్మూల్లో పడుకుంటున్నాడా పడుకుంటున్నా అంటే నిద్ర వచ్చేస్తుందండి బాబు ఇక్కడ రూమ్ చుక్క తెచ్చిపోయిరా ఇక మంగళసూత్రం అందరూ కానీ ఏం వందనాలు అన్నాయి మరే అమ్మా ఇలా రమ్మా మరే పక్కన ఉండ మళ్ళా నుంచో జాగ్రత్త పట్టు చెప్పొద్దమ్మా దగ్గరుండి మరే అంటేనండి ఏ మూడైనా ఉడిపోయింది అనుకోండి సంసారం మీరు పడాలి పేర్లు మార్చుకోండి అబ్బాయికి అమ్మాయికి తోట శ్రీను నాయన ఒక టెంకాయ తెచ్చారు చెక్కలాగా చేసి బాలుడికి ఒక చెక్క బాలకి చెక్కాయ తెచ్చారు చెక్కలాగా చేసు బాలుడికి ఒక చెక్క బాలకు ఒక చెక్క తెచ్చి చెక్కలు చేసి బాలకు చెక్క బాలకు చెక్క స్వాములు వారు మంచి ముచ్చాలు తలంబ్రాలు వేసుకుంటున్నారు అవునండి ఆ మంగమ్మ దేశతుల్లో స్వాముల వారే పోసి అవును స్వాముల వారి దేశతుల్లో మంగమ్మ దోసట్లో సామల వర బోసు సామల వర దోసట్లో మంగ బోసిందో మంగమ్మ దోసట్లో సామల వర బోసి అవును దేవతల్లో ప్రసీకున్నారా దోసట్లో సామల వర బోసు ఉమ్మారు దేవతలు బోసుకున్నారు ఆ మంగానే మీద సామల వర బోసి అవును మా తల్లి మంగమ్మ పయ్యా పోతుండే తల మీద సామల వర బోసు సామల వరదల మీద మంగ పోయపోతే స్వాముడు ఆలోచించాడు ఆడస్త్రికి తలిస్తే ఆవిసురానంత పోయిపోద్దని ఆడస్త్రికి తలిస్తే ఆవిడ స్వామి తగ్గిపోద్దని ఆకాశ ఆకాశం భూదేవికి 7 తాళ్ళు ఎత్తుకుపోయాడు ఆనాడు ఉసిట్లో వాళ్ళు చూస్తారు మాధవ మత్స్యవతారం అవుతారు మంచి పద్ధతి కాదు ముందు కలిగమని తెలిసిందే కలిగిన మానవున్నా కూడా పిల్లి పెట్టుకుని జిల్లాలు లేచిపోతారు ఇక మంచి దుగద్దు కాదు అలాగే బతిమాలండి సరసన కూర్చోబెట్టారు
అంటే ఆనాడు డాక్టర్ భీమస్వామి వెళ్ళిపోతుంటే స్వామి చీకటి కోణంలో బంగారు చీరగేసాడు. వీళ్ళు లేకుండా ఉండాలంటే ఎర్ర చెట్టులు తయారు చేయించాడు. అయ్యేదండి కొబ్బరికాయలు వస్తారు కదా ఆ చుట్టూ గడ్డపర్రా ఆరోడు గడ్డపర తినేసేస్తే ఇంకా లేకమంటే లేకడు అదే బాబు పోయినా కానీ అలాగే ఉంటాడు. సరే అయితే మంగమ్మ తలపైన సోమవారి పోసి సోమవారి తలపైన మంగమ్మ పోసే తలపైన సోమవారి పోసు సోమవారి తలపైన మంగమ్మారే రౌతుల పోసి కొన్నారే వెంకటేశ్వరపల్లి అచ్చారులు దేవతల పోసు కొన్నారు వెంకటేశ్వరపల్లి అచ్చారు. ఏమండి గురుగారు ఎంతగా మా ఇక్కడికి రండి ఒకసారి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకెళ్ళినప్పుడు ఆడత పాటలు పాడతారంట కదండి. అమ్మాయిని అబ్బాయిని ముక్కను చూపించేసి సొక్క కాదండి బాబు సొక్క సొక్క గదిలో పెడేస్తాం. గదిలో కదండి గదిలో గదిలో గదిగో అలా కదండి మరి గుమ్మగడ చిన్నపిల్ల ఎప్పుడు గుమ్మకాడ ఉందటి ఆడత పాటలు అంటే పాడండి గుమ్మగడ పాడి రామ్మ పార్టీ గాని పాడతాను నేర్చుకునే రేపు పొద్దున పాడమ్మా మరి ఆడతాను ఇస్తావా ఆడటం కూడా రాదా ఆడతే తీసుకురా ఇద్దరు గచ్చి పడేద్దాం పైకి లేకండి మళ్ళీ ఆడతాం మరి కదా అమ్మలో ఆడికి ఎక్కడికమ్మా అమ్మాయి వెళ్దాం ఇక్కడ ఉందా పళ్ళు ఇదిగో ఇక్కడ అది పువ్వుల పళ్ళు పక్కన రెండు అగరత్తులు నువ్వు వెలిగించినవే పోడుమండా పదిహేను బయలుదేస్తావు పోడుమండ కాన ఆడ తొలగించమ్మా ఏ బాబు నువ్వు నేను ఆ బాబు అది మా ఒళ్ళని ఇక్కడ చేయించుకోవడం నువ్వు లోనికి వెళ్ళి అంటున్నాను అందుకనే అమ్మ పుచ్చమ్మ గారు మా బూడవుడు కూడా వెళ్ళండి మీరు ఆడ పాటలు అమ్మగారు అమ్మగారు మంచిది కాదు అమ్మగారు జ్ఞాపం చేయాలంటే బాబు వద్దు అమ్మ ఎలా పట్టుకోమ్మా ఇదిగో మరదలైన వాళ్ళు పాడతారు ఏమని అమ్మంకాడ ఎలా అమ్మంకాడ ఆరతివ్వనా బాబా ఆరతివ్వనా మంగళహారతులు తలుపులు తీయనా బాబా తలుపులు తీయనా చెల్లి మా చెల్లి ఓ బావా చెల్లికి పనులు తీయబోకు భయం పడదాది బాబా భయం పడదాది అందులోకి చుట్టూ పడిసి పరిగెత్తారు బాబా పరిగెత్తారు ఎక్కడికంటే అమ్మాయిని ఎందుకు చెప్తే పరిగెట్టలేదు దగ్గర పొడి చేతికితే పండుగ అనుకుంది ఇదిగో తొలి పాట అయిపోయినా మరదలైనకో చెట్టు బజ్జీలు గుమ్మిడేసి పాడతారు ఏమని ఏమేమి వద్దులే గైరమ్మ ఏమేమి వాయనాలే గైరమ్మ అలా తిలగడు సందులే గొప్పలే ముత్యాల నదులే నవ్వంటూ తీరలే 7 మూడాయనాలే గైరమ్మ ఏడాది పండుగ కడగబాండి బాబాయ్ కడగబాండి వాళ్ళు నేర్చుకుంటారు నా బతుకు కొడిపోతాం ఇంకో 2 పాటలు అయినాయి అవునవును 3వ పాట మా బుద్ధుని గారు పాడతారు ఏమని ముచ్చాల వాన కురిసి ముదిరి మా వదిలి తడిసి తలుపు ఈ అన్నయ్య గారు తగులు ఉన్నాయి ఎక్కడ ఎక్కడ తురుగుమంకాడ పగడాల వాన కురిసి పడిసి మా వదిలి తడిసి తలుపు ఈ అన్నయ్య గారు తగులున్నాయి ఎక్కడ ఎక్కడ రెండో గుమ్మంకాడ మరి రత్నాల వాన కురిసి రమణి మా వదిలి తడిసి తలుపు ఈ అన్నయ్య గారు తగులున్నాయి ఎక్కడ ఎక్కడ 3వ గుమ్మంకాడ అమ్మో శ్రీరాముల వారు సిరిబంతులాడిరంట వచ్చి కూర్చున్నారంట ఏదో ఏదో చేసారంట ఏం చేశారు అన్ని కావాలి నమ్మని వస్తావు నమ్మని గురి తీసుకుంటాం
కుడి చెక్కితే పండుగనుకున్నాడు తిరుమల మొహం తగలయ్యా అదే. ఇదిగో ఆ, ఇప్పటికి ఎన్ని పాటలు అయినాయి 2 పాటలు అయినాయి. ఆడపిల్లలు పుట్టాక ఆ, పత్తి జరిగే చేయక నిజమేనమ్మా. రాత్రి ఆవేశం వచ్చేస్తుందమ్మా అయ్యి బాబు జాగ్రత్తగా పాడేమ్మా. 3వ పాట కాంటి వేంపల పాట పాడినా పాడమ్మా పాడు. బొట్టు పెట్టుకోలేచింది జ్యోతికింజో తిన్నారా పోలేను పెట్టో బావా జ్యోతికింజో తిన్నారా ఆశలజ్జా తందా చూడే జ్యోతికింజో తిన్నారా అమ్మా నన్ను తందారంట జ్యోతికింజో తిన్నారా యామండి అబ్బాయి తందారంట జ్యోతికింజో తిన్నారా చెప్పిన మాట విందేలప్ప జ్యోతికింజో తిన్నారా చెప్పిన మాట వినకపోతే జ్యోతికింజో తిన్నారా నీ అమ్మకడు కాల ఈ ఆఖరు వైపు కొలిగే అమ్మాయిని తనకూడదు తల్లి అంటే ఎగిరిపోతుంది మరే. ఇదిగో ఇప్పుడు ఎన్ని పాటలు అయినాయి? 3 అయినాయి అమ్మా. 3 పాటలు ఆ, ఇంకా నాలుగేనేకున్న తిరుమల ముఖ తగలయ్యా 3. మూడే ఆ, ఇగో 4 గంట 4 గంట 4 పాటలు అయ్యా ఇంకోటి ఉందమ్మా. 5వ పాట పాడతాను ఆ, మన కాపుల పాట పాడతాను ఆ, పాడమ్మా పాడు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేవయ్యా పెళ్లి కడక సుందర బొమ్మలాంటి పెళ్లి కూతురుని ఎక్కడి నుంచి తెచ్చేవయ్యా పెళ్లి కడక సుందర బొమ్మలాంటి పెళ్లి కూతురుని ఆరిపోయిన అప్పడంలాగా అమ్మాయి ఉన్నదే పొంగిపోయిన పొంగడంలాగా అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఆడిపోతా అలా పనిలో ఉంటుంది నీ మొగుడు ఉన్నాడమ్మా ఆహా, నీ మొగుడు బోతల్లో బోతలు వేపుకుంటున్నాడు నీ కాపురం ఉంది నిజమేనా? ఆయన ఐసులు అమ్ముకుంటున్నాడు ఆ, అమ్మా దాని మొగుడు కలగాడు దూది వేసుకుంటున్నాడు దీని మొగుడు దూదేకులోడు అమ్మా ఆర్టిచ్చిండ మార్చిచ్చిండు మార్చిచ్చిండు. ఇప్పుడు ఏం కావాలండి ఏం కావాలి లోన్ అబ్బాయిని అమ్మాయిని గడ్డిలో పెట్టాను ఆ, గదిలో. అమ్మాయి షట్టర్ తీయండి దాంట్లో సైజు ఇరుకండి. ఇరుకు. అందరూ వేసేసి తలుపు బయట కలుపు వేస్తే గాలి చచ్చిపోతారు కొందరు ఏంటమ్మా? లేకండి అమ్మా, లేకండి. సైడ్ ఇచ్చండి అమ్మాయి. ఎందుకంటే ఆ చెడ్డ వంట పిల్లలకి మహారాజశ్రీ రుద్ర మహానీయులు ఎర్రంశెట్టి సాంబశ్వరరావు గారు స్వామి కళ్యాణం అయ్యింది అమ్మవారికి వెంకటేశ్వర స్వామి కళ్యాణ కష్టం జరిపించాలని స్వామి కళ్యాణ కష్టం కింద 502 రూపాయలు 502 రూపాయలు స్వామి